ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसीदेव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండములో అభీష్టలాభం అనేటువంటి 6వ అధ్యాయములో భగవంతుడు కాళియ నాగుడి యొక్క పడగల మీద గోపికతోటి రాసమంచిగా చేసుకుని విహరించాడు. తర్వాత ఆ కాళియ నాగపతునిచ్చినటువంటి వస్త్రములు, మాల్యములు, రత్నభూషణములు, అనులేపనాది ద్రవ్యములు శ్రీకృష్ణుడు స్వీకరించి వాటిని అందరికీ కూడా అలంకరించి తాను కూడా భూషితుడయి నాగపత్నుడు స్తుతిస్తుంటే ఆయన ఆ హ్రదములో చక్కగా విహరించాడు. ఈ విధముగా మహా ఆశ్చర్యతరమగు లీలాభినయము గావించి ఆ శ్రీకృష్ణుడు గరుత్మంతునకు కూడా దుష్ప్రాప్యమగు మహాప్రసాదావళిని పొందిన మహానందమయుడగు ఆ కాళీయనాగుని మస్తకము నుండి గోపవధూ బృందముతో సహా అవతరణమయ్యను. అంటే ఒడ్డున దిగను. గరుత్మంతుడి మీద భగవంతుడు కూర్చున్నాడు అంతే, కానీ ఈ కాళీయనాగుడి మీద, సర్పముల మీద భగవంతుడు గోపికలతో నృత్యం చేశాడు. గోపవధూ బృందముతో సహా ఆయన విహరించిన తర్వాత ఆ కాళీయనాగుడి మీద నుండి కిందకి దిగాడు. నీరాజనాలింగన రాజికాపరైః నందాదిభిర్హర్షద్రుగశ్రుధారయా
ఆప్లావితోసౌ కృపయానుశిష్యతం కించిత్ ఫణీంద్రం నిరసారయద్రదాత్. అప్పుడు శ్రీ నందాది వ్రజవాసులచే ఆ భగవానుడు నీరాజనము ఆలింగనములను పొంది ఆనందాశ్రుధారలచే ఆప్లావితుడాయను. తరువాత అతడు కృపాపూర్వకముగా ఆ ఫణీంద్రునిపై కొలదిగా అనుశాసన వాణిని ప్రయోగించి, అంటే పరుణను శాసించి అతనిని ఆ హ్రదము నుండి బహిష్కరించెను. ఎక్కడికి పంపాడు? పంపించాడు. నందమహారాజు గారు వాళ్ళందరూ కూడా భగవంతుని కౌగిలించుకొని నీరాజనము ఆలింగనము అయిన తర్వాత అశ్రుధారల చేత తడిసిపోయాడు. తర్వాత ఆ కాళీనాగునిగా శాసించాడు. దుష్టుడికి ఇక్కడ వ్రజములో స్థానము లేదు. నువ్వు ఇంతమంది తాగేటువంటి నీళ్లని నువ్వు పాడు చేశావు, విషపూరితం చేశావు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నీ అసూటుకు పోవని పంపించేశాడు. తైర్గోప గోపీని వహై ప్రహృష్టే విస్తార్యమాణేన మనోహరేణ వాదిత్ర గీతాది మహోత్సవేన సత్తోషితోగాద్ భగవాన్ స్వఘోషం. కదాచిత్తస్య దుష్టస్య కంసస్యానుచరౌ ప్రియౌ బహిశ్చరాసురు సురూపౌ తౌ కేస్యరిష్టౌ మహాసురౌ ఆద్యో మహాయాకారో ద్వితీయస్తు వృషాకృతి గోపాన్ భీషయమాణౌ తాన్ మర్దయంతౌ చ గోకులం గగనస్పృంగ్ మహాకాయౌ నాదీన ప్రాణినోఖిలాన్ నిపాతయంతౌ భూపృష్ఠే యుగపత్ వ్రజమాగతౌ. అనంతరము గోప గోపికా సమూహము యొక్క విస్తీర్యమానము మనోహరమునగు వాద్య గీతాదులనడి మహోత్సవము ద్వారా సంతోషితుడై ఆ భగవానుడు తన ఘోషభవనమునకు ప్రత్యావర్తనము గావించెను. వాళ్ళందరూ హారతలిస్తే గోపగోపికలు అతిశయించిన ఆనంద కాంతులతో వాళ్ళు మనోహరమగు వాద్యము గీతము అనేటువంటి మహోత్సవము ద్వారా భగవంతుడు సంతుష్టుడయ్యాను. ఆ భగవానుడు మళ్ళీ తన గ్రామమునకు వ్రజభూమికి నందగామకు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఒకానొక సమయమున దుష్టుడకు కంసుని ప్రియానుచరులు గూఢచారులలో మిగుల ముఖ్యమైనటువంటి కేసి అరిష్టాసుడు ఇరువురు మహా అసురులు వ్రజమునందు ప్రవేశించిరి. సాపిగా జరుగుతుంటే దేవతలకు గాని అసురుడికి గాని భగవంతుడి యొక్క ఆనందం వాళ్ళు సహించుకోలేరు. దేవతలు మొరపెడుతూ ఉంటారు, మాకు ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టాను. అసురులు ఏమో పాడు చేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా భగవంతుడి యొక్క ఆనందానికి వ్యాఘాతం ఇచ్చేవాళ్ళే. కంసుడు యొక్క అనుచరుడైనటువంటి కేసి అరిష్టాసుడు ఈ ఇద్దరు కూడా మహా అసురులు, గొప్ప అసురులు. వాడు వ్రజములో ప్రవేశించారు. వారిలో ఒకడు మహాఘోటకాకృతి గుర్రమాకారాన్ని వచ్చాడు కేసి. రెండో వాడు వృషభాకృతి ఎద్దు రూపాన్ని ధరించి వచ్చాడు అరిష్టాసురుడు. ఆ అసురద్వయము సమగ్ర గోకులమును మర్దనము గావించి గోప గోపికలు అందరి మనమున భయము గొల్పించెను. వాళ్ళు వికారమైన ఆకృతిని పొందిన వారి వ్రజమంతా కూడా భీభత్సం చేసేస్తూ గోప గోపిలకి భయాందోళనాన్ని కలిగించారట. భయము ఆందోళన రెండు కలిగించారట. ఆ ఆకాశమునంటుచున్న వారి శరీరమును చూచి ఘోరమగు నాదము శబ్దమును విని ప్రాణులు భయముతో భూమిపై పడిపోయినవి. వాళ్ళ ఆకారం ఆకాశానికి పెద్ద భయంకరమైనటువంటి స్వరూపాలు రెండు కూడా. వాళ్ళ యొక్క ఆ గుర్రపు సకిలింపు, ఎద్దు యొక్క అంబారం,
కర్కశంగా ఉన్నాయి, రంకిలేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆ అరుపులకి భయపడి గోపికలందరూ కింద పడి మూర్ఛలైపోతున్నారు. భయంతో భూమి పడిపోయారు. తయోర్భ్యాకృష్య బలేన కృష్ణో నివార్యమాణోపి నిజేష్టలోకైః ఆస్వాస్యతాన్ దర్శిత వీరదర్ప స్వపాణినా స్ఫోట్య భుజం పురోభూత్ ప్రాగాగతం వేగభరేణ కేసినం పాదప్రహారేణ నిరస్య దూరతః పశ్చాద్వృషం ప్రాప్య విభిద్య నాసికం బద్ధాసు గోపీశ్వర సమ్ముఖే న్యధాత్. అట్టి కేసి అరిష్టాసురుల భయముచే సర్వ వ్రజవాసులు భయకంపితులైనను తనకు ఇష్టమైన వారి అందరి చేత నివారింపబడుచున్నను కృష్ణుడు వారికి ధైర్యము చెప్పి తన బాహువులను అప్పళించుచు వీర దర్పమును చూపుతూ అగ్రసుడయ్యను. పరిస్థితులలో భగవంతుడిని ప్రేమించే వాళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళవద్దయ్యా, వాళ్ళు భయంకరంగా ఉన్నారు, నువ్వు సుకోమలమైనటువంటి నీ యొక్క శరీరము వెళితే వాళ్ళు మీరు పొడి చేస్తారు, అరిచేస్తారు, కరిచేస్తారు, తన్నేస్తారు, వెళ్ళొద్దని చెప్పి గొడవ పెడుతున్నట్టుగా కూడా బ్రజగత ప్రాణుల యొక్క కృష్ణగత ప్రాణుల బ్రజవాసులను రక్షించడం కోసం అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళాట. తన యొక్క వీరత్వాన్ని ఒక్కసారి సరిచేసుకుంటూ ఈతగాళ్ళు కాస్త శరీరాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాయి, కుస్తీ కొట్టి వాళ్ళు. కృష్ణుడు కూడా ఆ విధంగా ఆ లీలకి తగినట్టుగా తన యొక్క శరీరాన్ని కొంచెం సరి చేసుకుంటూ బయలుదేరాట. ప్రథమముగని వేగముగా వచ్చుచున్న కేసిని పాద ప్రహారము ద్వారా దూరముగా విసిరివేసిన. వస్తున్నదని ఒక తను తినట్ట కృష్ణుడు. వచ్చేటువంటి కేసి ఆ గుర్రాన్ని ఒక తాను తిన్నప్పటికీ గుర్రం దూరం వెళ్ళబడింది. తరువాత వృషాసురుని బంధనపూర్వకముగా నాసిక యుద్ధము చేసి గోపీశ్వర మహాదేవుని సమ్ముఖమునకు తీసుకొని వచ్చాను. ఇంకా ఎద్దు రూపంలో అరిష్టాసురుడిని బలవంతంగా బంధించి దాని ముక్కును పొడిచి ముక్కుతాడు వేసి ఆ నందీశ్వర మహాదేవుడికి తీసుకొచ్చాడు. గోపీశ్వర మహాదేవుడికి తీసుకొచ్చాడు. అతని వాహనము కొరకు దాన్ని రక్షించాను. శివుడి యొక్క వాహనానికి పనికొస్తుందని చెప్పి గుర్రనము తన్ని పడేశాడు. అది దేనికి పనిచేయదు, ఎద్దు రూపంలో ఉంది కాబట్టి ఈ అసురుడిని ఆ మహేశ్వరుడు యొక్క గోపీశ్వర మహాదేవుడి యొక్క వాహనానికి ఉపయోగపడి కట్టిపాడేశాడు. పునస్తమాయాతమంద విక్రమో హయం సముత్పత్య మహాపరాక్రమ బలాత్ సమారుహ్య గతిరనేకసోను శిక్షయన్ నిర్దమయన్ వ్యరాజత. హయం తమారుహ్య నిజాన్వయస్యాన్ సుశీఘ్రహస్తేన సహస్రశస్తాన్ విచిత్ర తత్కూర్దన కౌతుకేన భ్రమన్ భువి వ్యోమ్ని చ శోభిరేమే. భగవంతుడి యొక్క లీలలని పాడు చేయడం కోసం వచ్చినటువంటి అసురులని భాగవతమును అనుసరించి కృష్ణుడు సంహరించి పంపించేశాడు. అందరూ మోక్షాన్ని ఇచ్చాడు. కానీ గోలోక మహత్యను అనుసరించి వాళ్ళందరినీ కూడా భగవంతుడు తన ఆట వస్తువులుగా స్వీకరించాడు. ఎలాగట? కేసి దైత్యుడు మరలా అతివేగముతో ఆక్రమించగా అమంత విక్రముడుగు భగవంతుడు మహాపరాక్రమముతో ఆ కేసి దైత్యుని పృష్ఠభాగమున ఆరోహణము గావించి దాన్ని దమనము చేయు నిమిత్తము అనేక విధములుగా గతి యందు శిక్షణనిచ్చెను. మళ్ళీ వస్తే ఒకసారి వెనక్కెళ్ళి ఆ గుర్రం మీద కూర్చొని అది స్వారీ చేయడం కోసము అవసరమైనటువంటి శిక్షణ దానికి ఇచ్చేట. మరి గుర్రానికి పని చేయడం కోసం శిక్షణ ఇవ్వాలి. అది పుట్టుకతోటి అసలు విచ్చలవిగా తిరిగింది, దానికి ఏమీ తెలియదు.
పొగరైతే వేగం అయితే ఉంది కానీ సక్ర మార్గంలో పెట్టేటువంటి నాథుడు లేడు దాన్ని. దాంతో విసరవిడిగా తిరగడం మొదలెట్టింది. భగవంతుడు దాని మీద కూర్చొని పగ్గాలు పట్టుకొని ఏ విధంగా స్వారీ చేయాలో, కొండల విధంగా దాటాలో, నదుల విధంగా దాటాలో అవన్నీ కూడా చక్కగా శిక్షణ ఇచ్చాట. దానిని దమనము చేయు నిమిత్తము ఇవన్నీ దమనం చేయాలి, ఆయత్తం చేసుకోవాలన్నమాట. అందుకు అనేక విధములుగా గతి ఎందు శిక్షణ ఇచ్చాట. ఈ విధముగా అశ్వరూపియకు ఆ అసురుని నిర్దమితము చేసి అతడు విశేషముగా శోభాయుక్తుడయ్యేను. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు, గుర్రం మీద కృష్ణుడు ఎంతో మనోహరంగా మెరిసిపోతున్నట్ట. ఆ దైత్యుడిని కాస్త లొంగు తీసేసుకున్నాడు. భగవంతుడు ఇష్టం ఉంటే మహాదుష్టుడు కూడా మహానుభావుడు అయిపోతాడు. ఈ అసురుడిని భగవంతుడు ఎప్పుడైతే తన యొక్క పనిముట్టు కావాలనుకున్నాడో ఆ సంకల్పం చేతనే ఆయనలో పరివర్తన వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా భగవంతుడు కృష్ణుడు ఆ అస్వరూపైనటువంటి అసురుని నిర్దమితము గావించి దాని మీద విశేషముగా శోభిల్లుతున్నట్ట. ఆ అశ్వం యొక్క పృష్ఠభాగమున తన సఖులను కూడా కూర్చుండబెట్టుకొని అమిత వేగముతో హస్తప్రసారణాదులచే విచిత్రముగు కోర్తన వినోదముల ప్రదర్శించుచు ఒకప్పుడు పృథివిపైనను మరి ఒక్కప్పుడు ఆకాశ మండలమందును పరిభ్రమణము చేయుచు నానా విధముల మనోహరములకు క్రీడలు చేసెను. తానే కాకుండా తన సఖుడు కూడా కూర్చోబెట్టుకున్నాడు. కొంతమంది చూడండి, స్కూల్ కాలేజీ కుర్రాళ్ళు మోటార్ బైక్ మీద వెళుతూ రకరకాల హంగులు, అరుపులు, కేకలు చేస్తూ ఉంటారు. ఆనందంతో ఎత్తేసో కాళ్ళు ఎత్తి రకరకాల విన్యాసం చేస్తూ ఉంటారు. ఆ విధంగా మన కృష్ణయ్య కూడా వాళ్ళ కృష్ణయ్య చూసుకునే వాళ్ళు నేర్చుకున్నారు. గోర్ర మీద కూర్చోబెట్టుకుని హస్త విన్యాసం చేస్తూ ఒక్కొక్కసారి భూమి మీద పరిగెడుస్తున్నట్ట, ఒక్కొక్కసారి ఆకాశంలో వెళ్ళమంటున్నాడు. చెప్పితే చేయకుండా ఎవరుంటారు? భగవంతుడికి ఆజ్ఞను ఎవరు ఉల్లంఘించలేరు. దాంతో ఈ గుర్రము కాస్త ఆకాశంలో ఎగిరి అక్కడ కూడా విమానం లేక తిరగడం మొదలుపెట్టింది. రకరకములుగా భగవంతుడు క్రీడించాట. ఒకప్పుడు పృథివీ పైనను మరొకప్పుడు ఆకాశ మండలముందును పరిభ్రమణము చేయుచు నానా విధములకు మనోహరములైన క్రీడలు చేశాడు మన కృష్ణయ్య. ఎవరితోటి? కేసి దైత్యుడు గుర్రము రూపంలో ఉన్నటువంటి వాడిని ఈ విధంగా భగవంతుడు వాడుకున్నాడు. క్షణాన్నియమ్య స్వపసేవిధాయ నివజ్య పాశైస్తమసి ప్రజాంతః ఆరక్షదారోహణ కేళయేముం వృషం తథానో గణవాహనాయ నందీశ్వరపురే తత్ర వసంతం కృష్ణమేకదా కంసాజ్ఞయాగతా క్రూరో నేతుం మధుపురీం వ్రజాత్. ఈ విధముగా క్షణకాలములో అయ్యసురుని సంయమనము గావించి తన వశమునకు తెచ్చుకొనెను. గోలోకంలో ప్రవేశిస్తే మళ్ళీ ఎత్ర గత్వా నిర్వర్తంతే తద్ధామ పరమం మమ. ఈయనంత మహానుభావుడు చూడండి. భాగవతం ప్రకారము అసురు సంహారం చేశాడు భగవంతుడు. కానీ బృహద్భాగవతామృత ప్రకారము ఆ వచ్చిన అసురుని అసురత్వాన్ని పోగొట్టి తను ఆయత్తం చేసి తన కంట్రోల్ అట్టి పెట్టుకుని ప్రతిరోజు వాటికి శిక్షణ ఇస్తూ తన సేవలో వినియోగించుకున్నాడు. గుర్రాన్నేమో తాను తీసుకున్నాడు, ఎద్దునేమో ఈశ్వరుడికి సమర్పించాడు. ఈ విధముగా క్షణకాలములో ఆ అసురుని సంయమనము గావించి తన వశమునకు తెచ్చుకొనెను. ఆరోహణాది కౌతుకములను విస్తరింపచేయుటకై దానిని రజ్జువు ద్వారా బంధించి వ్రజమందుంచెను. అసలు కృష్ణుడు మాట అంటేనే కదలలేదు. తాడు పెట్టి కట్టేస్తే బంధిస్తే ఇంకా బయటికి వెళ్తాయి అది. ఆ విధంగా వచ్చినట్టుగానే అక్కడ ఉండిపోయి సాధువు అయిపోయి అక్కడ భగవంతుడి యొక్క వినోదమునకు కారణమైందనమాట. తరువాత శ్రీ గోపీశ్వరుని సమ్ముఖమున రక్షణలోనున్న వృషాసురుని కూడా బండిని లాగుటకై వ్రజమునందు యుంచెను. ఎన్ని బోళ్ళున్నాయో వాళ్ళకి.
శివుడు అస్తమాను దాని మీద ఊరేగాడు కాబట్టి కృష్ణుడు దాన్ని బ్రజవాసుల యొక్క బళ్ళకి ఎద్దుగా కట్టి పడేసిన బండి లాగేటువంటి ఎద్దుగా ఆ అరిష్టాసురుణ్ణి ఉపయోగించాడు. వాడికి అంత భాగ్యం. అసురుడుగా వచ్చుడికి కూడా దేహత్యాగము చెయ్యలేకుండానే ఆ దేహముతో భగవంతుడి యొక్క సేవకి ఉపయోగపడుతున్నాడు. కంవాదయాళు శరణం వ్రజేమ. ఇంతకన్నా దైవం ఇంకెవరుంటారు చెప్పండి. శ్రీకృష్ణుడు నందీశ్వరపురమందు నివసించుచున్నప్పుడు దానిని అందగా ఉంటాం. కంసుని ఆజ్ఞచే అక్రూరుడు వ్రజము నుండి శ్రీకృష్ణుని మధురాపట్టణమునకు తీసుకొని పోవుటకు వచ్చాను. సాఫీగా జరిగిపోతుంటే ఎందుకు చెప్పాను కదా, అసురుడికి ఎక్సకంగానే ఉంటుంది, దేవతలకు కూడా. భగవంతుడి యొక్క ఆనందం వాడు సహింపలేదు. వెంటనే కాస్త కంసుడు ద్వారా ప్రియమైనటువంటి అక్రూరుడు మహానువాడు వచ్చాడు. దేనికోసం? కృష్ణుడిని బృందావనం నుంచి మధురకు తీసుకోవడం కోసం. తస్మీముస్తదాసీం యద్వృత్తం తచ్ఛ్రుత్వాన్యత్రికా అపి శిలాకాష్టాదయో నూనం రుదంతి విదలంతి చ రాత్రావాకర్ణ్యతాం వార్తాం లోకా గోకులవాసినః వ్యలపన్ బహుదా సర్వే రుదంతో ముముహుర్భృశం. ఆ వృత్తాంతమును విని అచ్చటి వ్రజవాసులందరూ ఎట్టి స్థితిని పొందిరో దాన్ని వర్ణించుటకు ఎవరికినీ సామర్థ్యము లేదు. ఇతర స్థానమందున్న శిలలు కాష్టములు కూడా రోధించుచు శోకభారముచే విదీర్ణమైనవి. పాషాణములు కాష్టములు కూడా వాళ్ళ యొక్క బ్రజవాసుల యొక్క కరుణపూర్ణమైనటువంటి ఆ శోకమును విని అవన్నీ కూడా కరిగిపోయి పగిలిపోయాయి. వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారో దాన్ని వర్ణించడం ఎవరికి సమర్థత లేదు. రాత్రి సమయమున ఆ వార్తను విని గోకులవాసులందరూ బహువిధములుగా విలపించుచు రోధించుచు మాటి మాటికి మూర్ఛితులయ్యి విన్నారు. వెంటనే మూర్ఛితులైపోయారు. భాగ్యాన్ని వచ్చింది, మళ్ళీ జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ మూర్ఛితులైపోయారు. కంసుని యొక్క ఆజ్ఞ చేత ఈ అక్రూరుడు వచ్చాడు, రేపు ఉదయమే కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకున్న వెంటనే వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే సొమ్మసిలు పడిపోయారు, మూర్ఛితులైపోయారు. పుత్ర ప్రాణాయశోదాచ బిభ్యతి దుష్ట కంసతః జుగోపకృష్ణమేకాంతే నిహునుజ్య శపథైర్నిజైః ప్రాత ప్రబోధితో నందో క్రూరేణ బహుయుక్తిభిః ప్రబోధ్య రుదతీం పత్రీం స్వపుత్రం బహిరానయత్. పుత్ర ప్రాణాయగు యశోదాదేవి దుష్ట కంసుని వలన భయపడినదై తాను శపథము చేయుచు కృష్ణుని వస్త్రము ద్వారా ఆచ్ఛాత్నము గావించి కనపడకుండానట్లుగా గోపనముగా ఉంచినది. గోపనముగా ఉంచింది. మనం చెప్పుకున్నాం, శ్రీకృష్ణుడు గోచారం నుంచి వస్తున్నప్పుడు ఆ కృష్ణుడు చూచి పగలంతా కూడా కృష్ణు యొక్క వియోగంలో ఉన్న కారణముగా యశోదాదేవి మాటి మాటికి కౌలించుకుంటూ ముద్దు పెట్టుకుంటూ గుండెల మీద పెట్టుకోవాలా, పొట్టలో దాచుకోవాలా, ఎక్కడ దాచుకోవాలో తెలియకుండా అటు ఇటు చెప్పుకున్నాం. సరదాగా కోళ్ళు రాత్రి సమయంలో ఆ పిల్లల్ని రెక్కలకు దాచిస్తూ ఉంటాయన్నమాట, కనపడకుండా, పిల్లో పెట్టకుండా. ఆ విధంగా అప్పుడే పుట్టినటువంటి దూడ మీద ఆవుకు ఎంత వాత్సల్యం ఉంటుందో దానిని ధిక్కరించేటట్టుగా ఈవిడ యొక్క వాత్సల్యం అక్కడ కనపడుతుందన్నమాట. ఎప్పుడైతే యశోదాదేవి దుష్ట కంసుని వలన వీడు అక్రూరుడు వచ్చాడు, ఈయన మహానుభావుడు, తీసుకెళ్లి ఏ అరిష్టం అవుతుందో అని చెప్పి ఆ అక్రూరుడు వాళ్ళ కనపడకుండా తన కొంగు చాటున కృష్ణుడు దాచేసింది. వస్త్రము ద్వారా ఆచ్ఛాదనము గావించి కనపడకుండానట్లుగా మౌనంగా ఉంచింది. ప్రభాత సమయమున అక్రూరుడు
బహువిధములకు యుక్తులచే శ్రీ నందుని ప్రబోధించగా అతడు రోధించుచున్న పత్నిని ఓదార్చుచు తన పుత్రుని బయటకు రప్పించెను. రాత్రి చెప్పితే బాగోదు కాబట్టి రాత్రికి ఎక్కువ ఏం చెప్పలేదుట. ప్రభాత సమయంలో నందమహారాజును కూర్చోపెట్టి, అయ్యా నువ్వు చాలా పెద్దవాడివి, విశాల హృదయుడివి, రకరకాల ఈ విధంగా చెప్పినట్లయితే ఆయన మనస్సు కరిగి కృష్ణుని ఇస్తాడు. ఆ విధంగా ప్రబోధించిన తర్వాత చేసేది లేక తన భార్య యశోదేవిని పిలిచి బుజ్జగించి నచ్చ చెప్పి, కృష్ణ రానాయనా బయటికి అన్నాడు. నాకు తప్పుతుందా? ఆ విధంగా ఆయన ఓదార్చు తన పుత్రుని బయటకు రప్పించాడు. హాహేత్యార్థ స్వరైరుచ్చై హృదతీనామలజ్జితం గోపీనాం వీక్షమాణానాం ప్రాణానివ సమాచ్చినత్ కదా యశోదా బహిరేత్యదీనా నిజాశ్రుధారా పరిమార్జయంతి ధృత్వా కరేణ్యాసమివాత్మపుత్రం స్వఫల్కపుత్రస్య కరేణ్యదత్త. అది చూచి గోపికలు హాహా అని ఆర్తస్వరముతో రోధింపసాగిరి. అయ్యయ్యో, నందమహారాజు మనం రాజుగా పెట్టుకున్నాం, మనందరిలో పెద్ద, కానీ ఆయన బుద్ధి ఇంత త్వరగా ఆ అక్కుడు లొంగిపోయింది. ఆయన మాయలో పడిపోయి కృష్ణుడు చేస్తున్నాడు అయ్యో అనుకుంటారు వాళ్ళు. అయినాను నందమహారాజు గారు ఆయన గొప్పవాడు కదా, చాలా బుద్ధిమంతుడు, కృష్ణుడిని వదులుకోడు అనుకుంటుంటే అయ్యయ్యో ఈ విధంగా ఇచ్చేసి కృష్ణుడు బయట తెప్పిస్తున్నాడే, వాడు పట్టుకుపోదాడని చెప్పి లోపల వాడు బాధపడతాడు. ఆహా అని ఆర్తస్వరముతో రోధింపసాగిరి. అయ్యో 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 ఏమైపోయిందని చెప్పి నిర్లజ్జతో బిగ్గరగా రోధించుతున్న గోపికలకు తమ ప్రాణమునే బలవంతముగా ఆకర్షించి బయట ఉంచినట్లయిందిట. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏడవడం అంత బాగోదు కదా, అంత అనుబంధం చూపించకూడదు గురుజనుడి దగ్గర. పైగా కృష్ణుడు తమ సొంత భర్త కాదు కదా, పరాయి పిల్లవాడు ఇంత అనురాగం ఉంటే మామూలుగా ఊళ్ళో ఊరుకుంటారా? సామాజికంగా అది నేరం. సిగ్గుతో కూడా ఎవరు మాట్లాడు. ప్రతిరోజు కూడా కృష్ణుని ఆ విధంగా కలుసుకుంటూ వాళ్ళు సిగ్గుతో మాట్లాడకపోయినా కూడా చూపుల ద్వారా పలకరించుకుంటూ ఆదాన భావ వినిమయం చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఆ ఆర్తి అనురాగం ఎంత పెళ్ళుగు అంటే ఇంకా పక్కన లెక్క చేయరనమాట. దాంతో సిగ్గు విడిచి గట్టిగా ఏడుస్తూ ఎలా ఉందంటే స్థితి, వాళ్ళ యొక్క ప్రాణాలని ఎవరో బయటికి లాగుతున్నట్టుగా అనుభవిస్తున్నారట. చేప పిల్లని కనుక పట్టుకొచ్చి నీళ్ళని బయటపడితే ఏ విధంగా ఉంటుంది? జలవిహీన మత్స్యవత్ అన్నారు. ప్రాణము నీళ్లు చేపకి, ఆ విధంగానే వీళ్ళకి ప్రాణము శ్రీకృష్ణుడు. వెళ్ళిపోతుంటే ప్రాణాలు ఉంటాయా? బలవంతంగా వాళ్ళ ప్రాణాలు బయటపెట్టినట్లు అయింది. ఆ సమయమున దీనురాలగు యశోద వెలుపలకు వచ్చి తన అశ్రుధారలను మార్జనము చేసి కొనుచు పుత్రుని హస్తమును సఫల్కతనయుడగు అక్రూని హస్తమందు ఉంచు రీతిని అర్పణ చేసెను. చేసేది లేక యశోదాదేవి బయటికి వచ్చి ఆ కృష్ణుడు కాస్త అప్పగించింది. నాయన చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా అప్పగించాలి. ఏదో వినోదయాత్ర ఇంకేమన్నా పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. వెళ్ళేవాళ్ళ యొక్క లీడర్ ఏ మాస్టర్ కూడా ఉంటారు, వాడిని పిలిచి డబ్బులు ఇచ్చిన ఆయన దాని జాగ్రత్త తీసుకురామండి. యాత్ర కాదు కదా ఇది, పైకి యాత్రగానే ఉంది. ధనుర్యాగం అని చెప్పి నాకు ఏమవుతుందో తెలియదు. అడుగడుగునా కూడా అన్ని ఆటంకాలు, రకరకాల ప్రాణభయాలే కృష్ణుడికి. పుట్టినప్పటి నుంచి అన్ని కూడా ఈ విధంగా ఆటంకాలు వస్తున్నాయి. వదలలేక బుద్ధిమంతుడు నువ్వు అని చెప్పి అక్రూరుడికి చేతిలో పెట్టిందన్నమాట. హస్తమునందు సమర్పించింది. এইভাবে গোপকুমার বলছেন। সেই কালী দমন হয়ে গেল। তারপরে অরিষ্টাসুর এলো, কেশদৈত্য এলো, দুজনকে ভগবান ঘোড়াকে
নিজে আয়ত্তে রেখেছেন, গোপকুমারদের নিয়ে তার পিঠে চড়ছে, সোয়ারি করছে। আর ওই ষাড়বাবু কে, অরিষ্টাসুর, তাকে গোপীশ্বর মহাদেবের কাছে রেখেছে তার বাহনের মতো। আবার নিয়ে এসেছিল, নিয়ে এসে ব্রজবাসীদের যে গরুর গাড়িতে বেঁধে দিয়েছে, এখানে থাকো। এমনি ভাগবত অনুযায়ী তার সংহার করে দিয়েছে। সংহার করলে এদের বুদ্ধিটা পাল্টাই না, সেই জন্য এসেছে আর যাবি না, এখানে বৈষ্ণব সেবা করবো, আমার মঙ্গল হবে বলে ব্রজবাসীদের সেবায় লাগিয়ে দিয়েছেন সেই ষাড়বাবুকে। গরুকে বেঁধে দিয়েছে, গাড়ি, গরু গাড়ি টানতে শুরু করলো। এইরকম দিনগুলো যাচ্ছে। ইতিমধ্যে কংস দ্বারা প্রেরিত হয়ে অক্রূর মহাশয় এসছে ব্রজে কৃষ্ণকে নিয়ে যাওয়ার জন্য। নন্দ মহারাজ কাঁদছে, গোপিকাগণ কাঁদছে। আর সকালবেলা নন্দ বাবাকে অনেক ভাবে বুঝিয়েছে সেই অক্রূর। শেষকালে অক্রূর এর কথাতে মন ফিরে নন্দ মহারাজ যশোদার কাছ থেকে কৃষ্ণকে বাইরে এনেছেন। যশোদা মাতা এসে তাকে অক্রূরের হাতে সমর্পণ করলো। আমি তোমার হাতে সমর্পণ করছি, তুমি তার ভালো মন্দ দেখে আবার নিয়ে এসে আমাদের ফিরে এখানে এনে আমাদের হাতে সমর্পণ করতে হবে। প্রোবাচনন্দম চ তবাসি হস্তে ন্যাস্তো ময়া প্রাণধনাধিকোয়ম কুত্রাপ্য বিশ্বস্য নিধায় পার্শ্বে ত্রাণীয় দেयो ভবতা करे मे एवं सुतस्नेह भरातुरा सती मोमुह्यमाना समयं विधाय सा कृष्णं विनैकात्मगृहं यदा गता क्रन्दस्तदासीद् व्रजयोषितान् महान्। हे भगवान, ఆ యశోద నందమహారాజుతో కూడా ఇట్లు పలికెను, నేను నీ హస్తములందు నా ప్రాణాధికమగు ఈ పుత్రుని సమర్పణ చేసి తిని, నీవు ఎవరియందునూ విశ్వాసముంచక నీ చెంతనే రక్షణతో నుంచుము, వదిలిపెట్టద్దు, తన్ని ఎవరికి అప్పచెప్పద్దు, ఎవరి మీద నమ్మకం పెట్టద్దు, నీ కూడానే ఉంచుకో, నీ నీడలాగా ఉంచుకుని మళ్ళీ నాకు అప్పచెప్పాలి. శీఘ్రముగా తిరిగి తీసుకువచ్చి నా హస్తమునందు ప్రత్యర్పణము చేయుము. నేను ఎలాగిచ్చాను నీకు మళ్ళీ అలాగే అంత ఆరోగ్యముగాను అంత ఆనందముగాను తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. తీసుకుని అన్నం పట్టపోయినా మొహం వాడుకోరు. ఏర్పాటు సరిగా లేకపోయినా మనకు దుఃఖం ఉంది కాబట్టి దుఃఖం రాకూడదు, ముఖంలో ఎటువంటి చిరునవ్వు తగ్గకూడదు, చక్కగా వడలకుండా ఎలా ఉన్నాడో అలాగే అప్పచెప్పించాలి. శీఘ్రముగా తీసుకువచ్చి మళ్ళీ నాకు అప్పచెప్పవలసినది, చేతిలో ఇవ్వవలసినది. ఈ విధముగా పుత్రస్నేహము హృదయమున నిండగా వ్యాకులురాలైన ఆ సతి మాటి మాటికి మోహమునందుతుంటేను. ఇచ్చింది కాని లోపల ఆ విచ్ఛేదాన్ని సహించలేకపోతుంది. తరువాత కృష్ణశూన్యము గృహమునందు ప్రవేశించినంతని ప్రజాంగలనందరి యొక్క గొప్పదగు రోదన ధ్వని లేచెను. నందమహారాజు గారికి బుద్ధి లేనప్పుడు నీకు కూడా బుద్ధి లేదా, ఇచ్చొచ్చావా అని చెప్పి గోపికలు అందరూ కూడా ఆవిడ చూస్తున్నారన్నమాట. ఏమి చెప్పలేక రాణిగారు ఏం చెబుతారు, అయ్యో ఎలా వదిలిపెట్టొచ్చో లోపల నువ్వు. కృష్ణశూన్యమైన గృహములు చూడండి, కృష్ణశూన్యము గృహములో ప్రవేశించింది. అందరూ కూడా రోదన ధ్వనులు ఏడుస్తున్నారు గట్టిగా. యస్మిన్ స్మృతేద్యాపి శిలోపి రోదితి స్రవత్యపోదారు పవిశ్చ దీర్యతే నూనం జగన్మజ్జతి శోకసాగరే ప్రాణైర్వియుక్తం నభివేద్యదిక్షణాతో బ్రాహ్మణోత్తమ. నేటికిని ఆ సంఘటన కథ స్మరణమునకు వచ్చినచో
హృదయం విదీర్ణమైపోవును. ఎప్పుడో జరిగింది అది. వాళ్ళందరూ కృష్ణుడు కళ్ళారా చూసి ఆ ఆనందము అనుభవించి సాంగత్యము చేత వాళ్ళు ఎంతో ఆనందం అనుభవించారు కాబట్టి వాళ్ళకి ఆ భగవంతుడు ఎడబాటు వాళ్ళ దుఃఖం కలుగుతుంది. కానీ ఈ రోజు కూడా కృష్ణుడు ఎదురుకుండా లేకపోయినా కూడా వింటుంటే తలుసుకుంటుంటే దుఃఖం వస్తుంది. ఇది హృదయం బద్దలైపోతుందిట. అధికముగా ఏమి చెప్పుదును, శిలలు కూడా రోధించుచుండును. ఇదేం మాట, ఇంతకన్నా కవులకి ఇంకేమన్నా చెప్పండి. రాళ్ళు ఏడుస్తాయా? నీళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు ఏడుస్తాయా? ఏడుస్తాయి. అక్కడ ఉన్న రాళ్ళు మన మామూలుగా ఇక్కడ మనం ఉన్నా కూడా మన మనుషులు హృదయాలు రాళ్ళలాగైపోయాయి. మన హృదయాలు రాళ్ళలా అయిపోయాయి. తెలియదు. కానీ అక్కడ రాళ్ళు సామాన్య రాళ్ళు కాదు కదా. అది కాదు. ఇక్కడ శివుడు హనుమంతుడి యొక్క కీర్తనకి జంతువులు విన్న వాళ్ళ యొక్క అవయవాలు భిన్నమైపోయాయి. అప్పుడు శివుడి యొక్క కీర్తన విన్నారు. శివుని ప్రార్థిస్తే అప్పుడు శివుడు వచ్చి కీర్తన చేస్తే పోయిన అవయవాలన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా వచ్చాయి. శిరలు కరిగిపోయాయి. ఆ శిరలో హనుమంతుడు కూలిపోయాడు. అంటే వాళ్ళ యొక్క ఆ కీర్తన ఎంత తన్మయతతో ఉంటుందో. మామూలు సంగీతానికే ఏదో దీపారాగం అంటారు, ఏదో వర్షాలు మేఘమల్లారు అంటారు. మేఘమల్లారు వస్తే వర్షం కురుస్తాయని చెప్పి దీపరంజని పడితే ఆ దీపములు ఒత్తిడి పెడితే సహజంగానే వెలుగుతాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మామూలుగా సంగీతమునందు నిష్ట ఉన్న వాళ్ళు చేస్తేనే ఇలా అవుతోంది. వీళ్ళు భగవంతుడు యందు ఐకాంతికమైన భక్తిని పెట్టుకుని విరహముతో వేడుస్తుంటే ఇంక ఎందుకు కలగబడారు? కాళ్ళు కరిగిపోయాయి. ఇప్పటికీ కూడా అవుతూ ఉంటాయి. ఇంకా శుష్కకాష్టము నుండి జలము స్రవించుతుండును. కట్టెలు ఎండిపోతే ఇంకా వాటిలో ఏముంటుందిట? శుష్కకాష్టం నుంచి జలము వస్తుంది. అని వాటిలో కూడా ద్రవం బయటకు వస్తుంది. ఆ విధముగా అది అంత ఏమి క్షణకాలములో జగద్వాసుల ప్రాణ వియుక్తము కూడా గానిసో తప్పక శోకసాగరమందు నిమగ్నులగుదురు. ఏమిటా అంత ఏం చెబుతాము? క్షణకాలములో గనక జగద్వాసుల యొక్క ప్రాణ వియుక్తము కూడా గానిసో. ఆ భగవంతుడు విరహం ఉంటే పైన పోతాయి. కానీ ఒకవేళ కనుక ప్రాణములు ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా శోకముడు సాగరములో మునిగిపోతారు. అంత గొప్ప ఆ భావములు అందులో ఉందన్నమాట. ఆ భావం అనేటువంటిది మనం శ్రవణము చేస్తేనే వచ్చేస్తున్నది. అందుకని భగవత్ కథలు లీల శ్రవణం చేయకుండా ఉంటారు. హృదయములో వచ్చి కూర్చుంటాడు భగవంతుడు. అవరుద్ధతు తత్క్షణాత్. భాగవత్ 2వ శ్లోకంలో ఉంది. అంతటి శక్తి భగవత్ కథలలో, భగవత్ నామ సంకీర్తనలో, భగవద్ గుణగణములను తలుచుకుంటేనే వస్తూ ఉంటాయి. స్మరించినంత మాత్రం చేతనే అవన్నీ అవుతూ ఉంటాయి. এই ভাবে যশোদাদেবী সেই আকুরের হাতে কৃষ্ণকে সমর্পণ করলেন। আমি যেভাবে কৃষ্ণকে আপনার হাতে সমর্পণ করছি সেইভাবে ফিরে তুমি শীঘ্রে নিয়ে এসে এখানে আমাকে ফিরে দিতে হবে। বলছেন কি তুমি কারো প্রতি বিশ্বাস রাখবে না, কৃষ্ণকে ছাড়বে না কারো হাতে, তোমার কাছেই রাখবি। আর যেভাবে কৃষ্ণকে আমি দিচ্ছি আনন্দ, কৃষ্ণের মধ্যে আনন্দ, পরিপূর্ণ আনন্দ আছে, তার মুখে যেন ম্লান না হয়, কোন রকম খাওয়া দাওয়া থাকা আর মানসিক কষ্ট যেন না হয়,
সেইভাবে তুমি এত তাড়াতাড়ি নিয়ে এসে আমাকে প্রত্যার্পণ করতে হবে। এইরকম প্রতিজ্ঞা করবে। তিনি কাঁদতে কাঁদতে ঘরে ফিরলেন। ঘরের মধ্যে রয়েছে ব্রজগোপীগণ। তারা দেখে নন্দা বাবারই মাথায় বুদ্ধি নেই, মনে করছে তোমার মাথায় বুদ্ধি নেই, কি করে তুমি ছাড়লে কৃষ্ণকে? কৃষ্ণ ছাড়া তুমি ঘরে কি করবে? তুমি সবাই কাঁদছে। তাদের ক্রন্দনের ধ্বনি আজ পর্যন্ত যদি চিন্তা করলে পাষাণটা গলে যায়, শুষ্ক কাশ থেকে জল বের হয়, এইরকম সেই ঘটনাটা। यशोदयाता बहुधानुसान्त्विता प्रबोध्यमानाः सरलस्वभावया महातिशोकार्णवमग्नमानसाः सकोपमूचुर्वत तां व्रजस्त्रियः रे निर्दये रे धिषणाविहीने वत्सरं निजं व्याघ्रकरे समर्प्य शक्तासि दाहार्हमिदं प्रवेष्टुं रिक्तं गृहं तेन कथं त्वमेका तामेव मन्यां स विगर्हयन्त्यो अक्रूरं शपन्त्योऽधिकशोकवेगात् निर्गत्य गेहात् प्रभुमाह्वयन्त्यो अधावन् सवेगं करुणं रुदत्यः। सरल स्वभावము గల యశోద బహువిధములుగా ఓదార్పును ప్రబోధమును ఇచ్చినను ఆ వ్రజాంగనలు మహా ఆర్తిసాగరమునందు నిమగ్నమానలై యుండొటచి ఆ యశోదతో కోపముగా ఇట్లు పలికితిరి. ఎంత మోసపోయావు నువ్వు, నీకేం పర్వాలేదు, వచ్చేస్తాడు కృష్ణుడు. పెద్ద మనిషి మాటిచ్చాడు, మాట నిలబెట్టుకోడా? పైగా నందమహారాజు చెప్పాడు, కాదు మీరేం బాధపడకండి, అతి త్వరలోనే కృష్ణుడు మళ్ళీ ప్రజ వచ్చేస్తాడు. ఆమె యొక్క సరళత్వం చూసి గొప్పగా తిడుతున్నారట. నువ్వు ఎంత వెర్రిబాగుదనివైపోయావే, మాయమాటలు లోపడిపోయావా? ఓసి నీ దయ లేదు, ఓసి నిర్దయురాలా, ఓ బుద్ధిహీనురాలా, వ్యాఘ్రము హస్తమని వత్సము సమర్పించి కృష్ణశూన్యము దహనమునకు యోగ్యమునకు గృహమున ప్రవేశించుటకు కేవలము నీవే సమర్థురాలివైతివి కదా. లోపల ఎంత బాధగా ఉంటుంది. తన సొంత పుత్రుడి మీద ప్రేమ లేకుండా ఉందా? అంటే యశోద కన్నా కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క ప్రేమ ఆధిక్యత అన్నమాట. నిర్దయురాలు నువ్వు, నీకు దయలేదు. పెద్ద పూలి చేతిలో నువ్వు కృష్ణుడు పెట్టి ఇక్కడ ఆనందంగా, ఏ ఇల్లు అయితే కృష్ణుడు లేకపోయింటేది ఒక్క దహనానికే యోగ్యం అన్నమాట. అంటే అక్కడ ఉండడానికి వీల్లేదు. భగవంతుడు లేని గృహము సమానం అన్నమాట. దహనయోగ్యముగా యోగ్యత, దహనమునకు యోగ్యమైనటువంటిది. అటువంటి నువ్వు గృహములో ప్రవేశం నీకే సామాన్, నీకే చెల్లింది. మేము అందులో కూడా ఇటు వదిలిపెట్టేవాడు కూర్చున్నాం. మా ఇళ్ళ కృష్ణుడు ఆగిపోయినా నీ ఇంట్లో ఉంటాడు కదా అని. అటువంటి నువ్వే దయలేని దానివి ఇచ్చేసావా? లోపలికి యశోద ఇంకో హృదయం ఎలా ఉండదు చెప్పండి ఇలా అంటుంటే. ఇట్లు ఆ వ్రజాంగనులందరూ యశోద నందమహారాజులకు ధిక్కారమును అక్రూరులకు శాపమును వసగుచు ఇంకను అధికతరమగు శోక వేగముచే గృహము నుండి నిర్గతులై ప్రభువుని ఆహ్వానపూర్వకముగా కరుణస్వరముతో రోధించుచు పొరుగెత్తసాగిరి. అక్రూరుడు రథం వెనకాల ఒక పక్కని వీళ్ళిద్దరిని తిట్టుకున్నారు. ఇంత పెద్దవాళ్ళను రాజుగా ఎన్నుకున్నాను, కానీ మీరు ఇంత అమాయకులైపోయారే, వెరుబాగులు దానిలో అయిపోయి ఇచ్చేసారే. వాడు కంసుడు ద్వారా పంపినటువంటి చరుడు పంపిస్తే మళ్ళీ వస్తాడా? వాళ్ళకి ధిక్కారం చేస్తున్నారు, అక్రూరుడికి శాపం ఇస్తున్నారట. నువ్వు క్రూరుడివి, నిజంగా అక్రూరుడు నువ్వు క్రూరుడివి. ఎంత క్రూరత్వం లేకపోతే ఈ విధంగా. అసలు నీకు ప్రేమ అంటే తెలుసా? ఎవరినైనా నువ్వు చక్కగా అనురాగంలో చూసావా? చూస్తే నీకు బుద్ధి పుట్టదు. కాబట్టి నీకు ఇటు దయ లేదు, ఒక ప్రేమ లేదు, బుద్ధి కూడా లేదు.
సౌజన్యం కూడా ఏమీ లేదు. అందుకని నువ్వు క్రూరుడివి అని చెప్పి వాళ్ళు శపించారు. శపిస్తూ ఇంకా ఉండబట్టలేక రథం వెనకాలి వెళుతూ కృష్ణా మహాబాహు ఉండవయ్యా, ఆగు ఆగు తిరిగి చెప్పి కృష్ణుని ఆహ్వానిస్తూ వాళ్ళు పరిగెడుతున్నారు వెనక. ఏ భావే సవళ స్వభావ యశోద कृष्ण के दीदी छे और बोले तेने घर मध्य प्रवेश कर लो, घर मध्य रही गोपिकागण तारा कांदছে, यशोदा ताদের সান্ত্বনা দিচ্ছে, আরে তোরা কষ্ট করো না, এই কিছুদিনের মধ্যে আবার কৃষ্ণ চলে আসবে, আমি জানি সেই আক্রুর কৃষ্ণকে নিয়ে চলে আসবে। তোর এত তোমার নির্দয়া, তোমার দয়া নেই, আর সেই আকুরের কথার তোমরা বিশ্বাস করছো? উনি কে? কংসের চর, বাইরে বাইরে কথাগুলো কোন প্রকার কৃষ্ণকে নিয়ে যাওয়ার জন্য এসেছে, আর তুমি এইদিকে নিজের ছেলেকে, নিজের বৎসকে ভাগের হাতে তুলি দিয়ে তুমি ঘর মধ্যে ঢুকছো, শূন্য গ্রহের মধ্যে ঢুকছো। কৃষ্ণ 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 বিনা গ্রহ হলো অগ্নিদগ্ধ যোগ্য। আহা, তোমার মাথায় এইরকম বুদ্ধি হলো? আর এদিকে নন্দ মহারাজকে দেখার করলো, সীতাকে দেখার করলো, আর অক্রূরকে অভিশাপ দিচ্ছে, তোমার মধ্যে কোনো সৌহার্দ্যতা নেই, কোনো দয়া নেই, জীবনে তুমি কারোর সঙ্গে ভালোবাসো নেই, বাসলে বুঝতে পারতে। তোর নাম অক্রূর, তোমার ক্রূর। অভিশাপ দিল আর কৃষ্ণকে ডাকছে, হে কৃষ্ণ ফিরে আসো আসো বলে হৃদয় পেছনে ছুটছে, তারা এইভাবে ছুটছে। তৈস্তৈর মহাশোক দৃঢ়ার্তিরোদনৈ অক্রূরনন্দৌ বলবল্লবান্বিতৌ यानाधिरूढं प्रियमप्यरोदयन् व्यामोहयन्त ब्रजवासिनोऽखिलान् स्वास्थ्यं क्षणात् प्राप्य सगोपकागति स्थावीक्ष्य लब्धान्यतसा इव स्वयं सञ्जीवयन् यानवरादवाप्लुत स्थाभिर्वृत कुञ्जमगाधलक्षितम् कंसदूतस्ततः स्वस्थो पश्यन् कृष्णम् रथोपरि अनुतप्य बलं वाक्य पादवैरनुनीतवान्। ఆ వ్రజాంగనల యొక్క మహాశోకముచే జనించిన ప్రగాఢముగు ఆత్మయ రోదనము. ఎన్ని విశేషాలు వాడారు ఇక్కడ. మహాశోకముచే జనించిన ప్రగాఢముగు ఆత్మయ రోదనము. బలదేవుడు మిగిలిన గోపవృందముతో సహా శ్రీ నందుని అక్రూరునినేగాక అక్రూరుని రథమును అధిరోహించి ఉన్న ప్రియుడకు శ్రీకృష్ణుని కూడా రోధింపజేసి సకల బ్రజవాసులను మూర్ఛిల్ల చేసినది. వాళ్ళకు గోపికలకు ఆర్తనాదములకు ఇంతమంది హృదయములు గీతమైపోయాయన్నమాట. নন্দী এসে গেছে, আমাদের গরু ছেড়ে গেছে, এরকম বাঁধলো সব বাগানটা সব নষ্ট করবে। మధుమంగళ్ శ్రీ నందుని అక్రూరునే గాక అక్రూరుని రథమునధిరోహించున్న ప్రియుడకు శ్రీకృష్ణుని కూడా ఏడిపించిందన్నమాట. గోపికలకు గతి అయిన శ్రీకృష్ణుడు క్షణకాలానంతరము స్వస్థత నొంది అంత్యదశ నొందిన ఆ గోపికలనందరూ వీక్షించెను. వారిని సంజీవతులను గావించుటకై రథము నుండి దుమికి ఆ గోపీ మండలి యందు ప్రవేశించెను. ఇతరులకు అలక్ష్యముగా అంటే కనపడకుండగా ఆ గోపికలతో కుంజమందు ప్రవేశించెను. లేకపోతే ఏడుస్తూ కూర్చోవాలి. వెళ్ళిపోతుంటే కృష్ణుడు వాళ్ళ యొక్క ఆ హీన స్థితిని, దైన్యాన్ని చూసి ఉండబట్టలేక ఒక్కసారిగా రథము నుంచి కిందకి దుమికాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ విరహములో ఒక విధంగా ఉన్నారు. వాళ్ళకెవరికి తెలియకుండా కృష్ణుడు గోపికలందరినీ కూడా బుజ్జగించడం కోసం అని చెప్పి కుంజమునకు తీసుకువచ్చి ఏం చేస్తున్నా వదనుకుంటే తర్వాత వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
అధ్యాత్మిక జ్ఞానాన్ని అలాగా చక్కగా వివేకంగా దర్శించి చూడండి. ఇప్పుడు పునర్భావం కూడా తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఆకాశం వర్షాలు అక్కడ సంప్రదించాడు. అక్కడ సంప్రదించాడు. బృందావనం ప్రేమవుతున్నాడు. అయ్యో ఆ విషయం చూపించలేకపోయాను కదా. ఇప్పుడు బాగా ప్రేమవుతున్న బృందావనం అభివృద్ధించిన తీసుకొచ్చాము వచ్చాడు భక్తుడు. ఆయన దయవుగా నేను బృందావనం అని చెప్పేసి అని చెప్పి తీసుకొని పోయారు కదా. ఇది చమత్కారం. ఆయన కృష్ణుడు అభివృద్ధి కృష్ణుడు తీసుకొని పంపించాడు. దానికి చాలా ఆనందము. ఆ కృష్ణుడు బృందావనం కృష్ణుడు నమస్కారం చేసి ఉన్నారు. అప్పుడు జనం చేసినప్పుడు సంధ్యావనం చేస్తున్నాం. అనేక కొంత అవసరాలను చూస్తారు. అప్పటికప్పుడు తెలిసి ఇది సామాన్యం కావాలి. కాబట్టి ఇప్పుడు విషయంలో విద్యార్థులు పిల్లగా సంకల్పించుకున్నారు. ఆ ఎంతమందివాడు ఆ పని చేశాడు, ఈ పని చేశాడు అని గవర్నమెంట్ అన్ని చెప్పి ఆనందపడతారు. కానీ ఆనందం కూడా ప్రేమకి బుద్ధుడు కావున నేను ఏం చెప్పు చైతన్యంలో ఒక చిన్న ముక్కలు చెప్తాను. చైతన్యం ఏం చెప్పాలంటే కృష్ణుడు సంహరించలేదు. కృష్ణుని విష్ణు అంతమే అది సంహరిస్తుంది. ఒక ముక్క చైతన్యం చెప్తామని స్మరించి కృష్ణుడు సంహరించడు. కృష్ణుని అంశమైన విష్ణుమూర్తి సంహరించేవాడు అని సూచన మన కవిగారితో ఇది చదువుతాడు. కాబట్టి అవకాశం లేని బాధపడుతున్నాను. మళ్ళీ మీ అందరూ కూడా ఆ ప్రయోజనం పోయింది. కానీ ఇప్పుడంటే ఆ పెరుగుడికి లేకుండా కదా ఆ పెరుగుడి స్థితిని అందరూ నేను చూపించాలని చెప్తారు కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ సూర్య యొక్క రహస్యానికి శాస్త్రం రహస్యం కలగలుగుతుంది. జీఎస్టీ ఉన్నారు. జీఎస్టీ వచ్చేస్తే ఆయన సింగిల్ కూర్చోవడం లేదు. ఎవరు ఆయన కూర్చున్నాను, ఆయన సింగ్ నేను కూర్చున్నాను లేదు. కావున విష్ణుమూర్తి యొక్క కాయం వారు గొప్ప నష్టం అన్నీ ఉంది. అప్పుడు ఆయన ఏంటి వీళ్ళందరూ సంతోషించేవాడు. ఆనందపడ్డాడు. బాగా కొట్టాడు. అదేం కాదు. ఆటమని చెప్పాడు. ఆ కృష్ణుడు బృందావనం ప్రేమకి బృందావనం. ఆ బృందావనం పునఃస్థాపిత చరిత్రాన్ని గురించి ఇక్కడే ఉంటున్నారు. చైతన్య ఒక చిన్న భాగం బృందావనం పరిచయం భారతదేశం లక్ష్యాలు. బృందావనం గురించి ఒక అడుగులు వదిలే చదువు వచ్చారు. మన భావంతో అంత కృష్ణుడు మనకి అనుగ్రహం చేయాలని గురించి ఆ పరిస్థితి అందుకు చూపించారు. చేసేవారు ఇప్పుడే బాగుపడరా అయితే అని చెప్పేది మీరందరూ బాగుపడాలని ఉద్దేశించారు. వాళ్ళు ఓదారించారు. అటువంటి ఫలం ఎవరు? ఈ బృందావనం ప్రేమ విజయం చూడవచ్చు. బృందావనం పరిమితి ఉంది కదా. గోల్డ్ నిజమైన బృందావన పరిమితి. బృందావన పరిమితిలో ఆశకు సింహాలు లేదు. బృందావనంతో మొదటి 10 పైసలు లేదు. అక్కడికి ఆకాశం మనకి తెలవు. ఇది విడిచిపెట్టేవాడు వాళ్ళు వాస్తవం నిజవాద్యం ఉన్నవాడు భగవద్ ఆరాధన చేసేవాడు. కృష్ణుల్ని చూస్తున్నారు. ఉదయం సాయంత్రం మధ్యాన్ని కార్తీక మాసంలో వైశాఖాన్ని రామునే రాముని జపనే చేస్తున్నారు. అటువంటి బృందావనం ఇది చేసి ఆ ఒక బృందావనం మహిమను పరిస్థితులను పునఃస్థాపితం చేయాలని ఇక్కడ గోలోకులు
మన గోపకుమార్ అని చూపించారు. ఇవేంటి ఆ గుణం మీద రహస్యం మీద ఇంత కృతజ్ఞాన భవిష్యత్తు అది కృష్ణ కృష్ణ అంటే హరే రామ హరే రామ రామ రామ